అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, లాస్ట్ టైం మనం కలిసినప్పుడు లలితా సహస్రనామంలో 8వ శ్లోకం దాకా మాట్లాడుకున్నాం. చక్కగా అమ్మవారి నుదురు ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటుంది, ముక్కు పొడుగు ఎంత అందంగా ఉంటుంది, చెవుల దాకా కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటో చెప్పండి అమ్మా. చాలా ఆశగా ఎదురు చూస్తుండే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానా, ఎప్పుడు 9వ శ్లోకం గురించి తెలుసుకుంటానా అని చెప్పి. ఇక్కడ ఇంకా ఇక్కడ దాకా చెప్పేసుకున్నాం కదా, ఇక దీని కింద అవి 8 శ్లోకాలు అయ్యాయి అప్పటికి. 9, 10 గురించి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబతి శ్రీ న్యక్కారి రదనచ్చద. ఈ 2 తర్వాత శ్లోకంలో వస్తాయి నామాలు. దీంట్లో పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. అమ్మవారి చెంపలు ఉన్నాయే, ఇవి ఎలా ఉన్నాయట? పద్మరాగాలు అంటే పద్మరాగాలు మణులు అనమాట, కెంపులు. ఎర్రగా ఉంటుంది కదా అమ్మవారు, ఎర్రగా ఉంటుందని చెప్పుకున్నాగా. అసలు ఆవిడ ఇలా వస్తుంటే జగమంతా కూడా ఎరుపైపోయిందని చెప్పుకున్నాం కదా. అలాంటి ఎర్రని తల్లి చెంపలు ఎర్రగా మెరిసిపోతున్నాయట. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. ఆ పద్మరాగ మణులు ఎర్రని కాంతితో అవి మెరుస్తుంటే ఈవిడ చెంపల కాంతిని చూసి అవి ఓడిపోయాయట. ఈవిడ చెంపల కాంతి ఆ కెంపు మణుల కాంతి కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అంత చక్కగా అద్భుతమైనటువంటి చెంపలతో ఈవిడ మెరిసిపోతూ ఉంది అనమాట. అంత అలాంటి నున్నగా ఒక రకమైన మణిరంగులో, ఎరుపు మణిరంగులో, ఆ ఎరుపుకి చిహ్నంగా చెప్పాలంటే కెంపుల్లా అంటే ఎరుపు అంటాం. ఆ కెంపుని కూడా కాదనేటటువంటి ఎరుపుతో ఆవిడ పద్మరాగ మణులని కూడా అవి అరగదీస్తే మంచి షైన్ వస్తాయి. ఆ షైన్ కంటే కూడా పరిభావి అంటే వాటిని ఓడిచేసింది అనమాట. అవి పరాభవం చెందాయి. ఎంత అందమైన కంపారిజన్ కదా. ఈవిడ కపోలాల ముందర అవి ఓడిపోయాయి. తర్వాత నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అంటే పెదవులు, రదనం. ఇక్కడ పెదవులు ఎలా ఉన్నాయట ఆవిడవి? నవవిద్రుమ బింబ. బింబాలంటే నవవిద్రుమ ఒకటి, బింబశ్రీ ఒకటి, 2. నవవిద్రుమ అంటే చక్కటి పగడం, మంచి పగడం. పగడం అంటే కోరలు అంటాం మనం. పగడం అనేది నవరత్నాలలో ఒక రాయి. అది మనకి సముద్రంలో దొరుకుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి ఫాజిల్ లాగా తయారైపోయి ఉంటుంది అనమాట. ఆ పగడాలు ఎర్రగా ఉంటాయి. ఎంత ఎర్రగా, అవి ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. ఆ ఎర్రగా మెరిసేటటువంటి అప్పుడే పుట్టినాయి. వాటితో చక్కగా జ్యువెలరీ చేయించుకుంటారు ఆడవాళ్ళందరూ ఇప్పటికీ కూడా. ఇవి ఈ కుజరు అనే ఒక నవగ్రహాల్లో ఒక గ్రహానికి ఈ పగడం రాయి అనమాట. దానికి కనుక కుజదోషం ఉన్నవాళ్ళు పగడపు రాయి వేసుకుంటే వాళ్ళకి ఆ దోషాలు పోతాయని కూడా చెప్తారు. అందుకే స్త్రీలందరూ తప్పనిసరిగా వాళ్ళ మంగళసూత్రాల్లో పగడాలు కూడా వేసుకోవాలి అనే నియమం కూడా వచ్చింది. ఎందుకంటే పొరపాటున ఏమన్నా కుజదోషాలు ఉంటే అవి పోతాయి అని. అందుకని పగడాలు అంటాం వాటిని. విద్రుమం అంటే పగడం. ఆ పగడం అనేటటువంటి నవరత్నాల్లోని ఒక రాయి. ఆ రాయి బాగా ఎర్రగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అటువంటి విధంగా ఉండేటటువంటి నవ విద్రుమాలు. బింబం అంటే ఏంటి? దొండపండు. దొండపండు పండిపోతే ఎట్లా ఉంటుంది? మెసమెసలాడిపోతూ ఉంటుంది, నున్నగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. దొండకాయ ఎప్పుడన్నా పచ్చివే తింటూ ఉంటాం మనం, కూరలుగా పండుగ తినాం. ఆ పండిపోయిన వాటి రంగు అనమాట. అటువంటి బ్రహ్మాండమైన ఎరుపు రంగు. ఎరుపు వాటిను మెత్తగా ఉండి ఇలా చక్కగా పొట్లలాగా ఇలా దూదిలాగా ఉంటాయి కదా అవి దొండకాయలు. కనుక ఈ పెదాలు దొండ పండ్ల వలె ఉన్నాయట ఆవిడవి. ఎట్లాంటి ఎరుపు రంగులో, పగడపు ఎరుపు రంగులో, దొండపండు వంటి ఎరుపు రంగులో. అందుకే దొండపండు వంటి పెదవులు అని చెప్పి కవులు కూడా రాస్తూ ఉంటారు. ఆ పోలిక అక్కడి నుంచి వచ్చింది. వాటిల్లో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. వీటిని ధిక్కరించేసింది అమ్మవారు. ఆవిడ పెదాలు ఉన్నాయే, ఆ పెదాలలో ఉన్న మెరుపుకి ఇవి 2 పనికి రావట్లా. అంటే రత్నాల కంటే కూడా ఈవిడ శరీరంలోని ఒక్కొక్క భాగం అవే రత్నాల్లాగా, వాటికి రత్నాలకు మించి అలా మెరిసిపోతుంది ఈవిడ. జుత్తుకు కూడా చెప్పుకున్నాం, పువ్వులకే సువాసన ఇచ్చినటువంటి జుత్తు ఆవిడది అని. అంటే ప్రతిదానికి ఆ వస్తువులకి అటువంటి గుణాలు ఈవిడే ఇస్తోంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తన దగ్గర ఉన్నది కొంచెం ఇస్తే ఇంకా చాలా ఉంది ఆవిడికి. అంతే కదా. అంత చక్కటి పగడపు రంగు, దొండపండు రంగులో పెదవులు బ్రహ్మాండంగా మెరిసిపోతూ ఉన్నాయి. అసలు ఆవిడకి ప్రత్యేకంగా
లిప్స్టిక్ లాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం. దాని గురించి తర్వాత వస్తుంది. ఆవిడ చేసేటటువంటి వాటన్నిటిలో ఆ పెదాలు ఎర్రగా ఉండి మెరిసిపోతుంటే ఆ చూడంగానే అందరూ ఆ చక్కగా నిండుగా ఉన్న పెదవులు, ఆ మిసమిసలాడే పెదవులు, చక్కటి ఎరుపు రంగు, ఆ ఎరుపు రంగు చెక్కిళ్ళు ఇవి చూస్తూ ఉండంగానే అందరికీ అమ్మవారు అలా దర్శనం కింద నుంచి వస్తోందని చెప్పా కదా, అవును. వస్తుంటే ఒక్కొక్కటి కనిపిస్తోందనమాట. మహదానందపడిపోతున్నారు అందరూ. ఉమ్. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల ఈ నామం చాలా నిజంగానే ఉన్న వాటిలో కొంచెం ప్రత్యేకమైన నామంగా నాకు అనిపిస్తుంది. కారణం ఏంటి, ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, ద్వయం అంటే రెండు, ఉజ్వలంగా మెరిసిపోతున్నాయట అవి రెండు. ఏమిటవి? పంక్తులు, పళ్ళ పంక్తులు, ఉమ్. పళ్ళు ఉన్నాయి కదా, రెండు జతల పళ్ళు ఉన్నాయి ఆవిడకి చక్కగా. ఉమ్. ఆ రెండు జతల పళ్ళు చక్కగా మిలమిల మెరిసిపోతున్నాయట. ఉమ్. మెరిసిపోవటమే కాకుండా అవి ఎలాంటివి? ద్విజులు. ద్విజులు అంటే ఏమిటి? 2 సార్లు జన్మ ఎత్తిన వాళ్ళని ద్విజ. జ అంటే జన్మ, ఓకే. ద్విజ అంటే 2 సార్లు జన్మ ఎత్తాయి. ఉమ్. మనకి పళ్ళు 2 సార్లు పుట్టినప్పుడు పాల పళ్ళు వస్తాయి, ఊడిపోయి మళ్ళీ వేరే పళ్ళు వస్తాయి. అవును. ద్విజ పంక్తి అంటే మనకు నోట్లో ఉన్న దంతపంక్తి అనమాట. ఉమ్. ఈ దంతపంక్తి అలా మెరుస్తోంది. ఇవి ఎలాంటివిట ఈ దంతపంక్తులు? శుద్ధ విద్యాంకురాకార, శుద్ధ విద్యలో నుంచి పుట్టినటువంటివి. మరి దంతాల నుంచే కదా ఆవిడని ఏం చెప్పినా మనకి చెప్తోంది. అవును. అటువంటి శుద్ధ విద్య అనేటటువంటి వాటిలో నుంచి, ఆ అంకురంలో నుంచి పుట్టిన ఈ ద్విజపంక్తి ఉజ్వలంగా మెరుస్తోంది అంటారు. ఇప్పుడు ద్విజులు అంటే సాధారణంగా సమాజంలో బ్రాహ్మణులు అనే అర్థం ఉంది. దానికి ఒక కారణం ఉంది. బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి వీరికి ఉపనయనం ఉంది. ఉమ్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి ఉపనయనం ఉంది ఉమ్. సమాజంలో ఆచారంలాగా. ఉపనయనం చేసేటప్పుడు గాయత్రి మంత్రం వాళ్ళకి బోధిస్తారు, అంటే ఉపదేశం ఇస్తారు. గాయత్రి మంత్రం ఉపదేశం ఇస్తే వాడు మళ్ళీ పునర్జన్మెత్తినట్టుగా. అటువంటి ప్రత్యేకమైన మంత్రం అనమాట అది. ప్రాణాలను రక్షించే మంత్రం అది. అప్పటి నుంచి ఎవరైనా చదువుకునేటప్పుడు వాళ్ళకి ఇది చేసి ఉపనయనం చేసి పంపిస్తే ఆ మంత్ర ప్రభావం వల్ల చదువు చక్కగా వస్తుందన్నమాట. చాలా చక్కగా చదువుకుని చాలా మంచిగా వాళ్ళు ఎదుగుతారు. అటువంటి మంత్రాలు అవన్నీను. ద్విజులు అంటే ఏంటి? మంత్రం చెప్పకముందు ఒక జన్మ, మంత్రం నేర్చుకున్నాక ఒక జన్మ, ఉపదేశానికి ముందర ఒక జన్మ, ఉపదేశం తర్వాత ఒక జన్మ, కనుక వీళ్ళని ద్విజులు అన్నారు. అలాగే ఇంకొకరిని కూడా ద్విజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ద్విజులే. అండంగా ఒకసారి, పిండంగా ఒకసారి పుట్టేవి. కోడిగుడ్డు ఉంది, మళ్ళీ దాని నుంచి కోడి వస్తుంది. పాములు, బల్లులు ఇలాంటివన్నీ అలవే కదా. ముందర ఒక గుడ్డు వస్తుంది, ఒక జన్మ. తర్వాత మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ పిల్ల బయటకు వస్తుంది, ఇది రెండో జన్మ. కనుక ఇలాంటి వాటిని అన్నింటినీ ద్విజులు అంటాం. ఇక్కడ ఈ ద్విజులు అని దేన్ని అంటున్నాడు? ఆ జంతువుల్లో, మనుషుల్లో అంటలా, పళ్ళని అంటున్నాడు ఈయన. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు పళ్ళని ద్విజులు అంటున్నారు. అప్పుడు అంత అర్థమవుతుంది అందరికి, పళ్ళు ద్విజులు ఎట్లా అవుతున్నాయి? రైటే కదా, ఒకసారి ఒక సెట్ పళ్ళు వచ్చాయి, చిన్నప్పుడు పాల పళ్ళు ఊడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు రెండో సెట్ వచ్చాయి. కనుక 2 సార్లు వచ్చాయి కనుక అవి 2 సార్లు ప్రాణం పోసుకున్నాయి కదా, కనుక అవి ద్విజులు. అటువంటి ద్విజ పంక్తితో ఆవిడ నోట్లో నుంచే శుద్ధ విద్యకి ఆవిడే కదా అంకురం. శుద్ధ విద్యే అదే అసలైన విద్య అన్నమాట. ఏ విద్య నేర్చుకున్న తర్వాత ఇంకా ఏమీ నేర్చుకోక్కర్లేదు, అదే శుద్ధ విద్య. అంటే అల్టిమేట్, దాని తర్వాత ఇంకా ఏమీ ఇంకొక స్టెప్ ఉండదు, అటువంటి విద్య. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఆవిడ కర్పూరం వేసుకుంటుంది, అంటే పచ్చ కర్పూరంతో కలిపినటువంటి తాంబూలం ఒకటి వేసుకుంటుంది ఆవిడ. ఆ తాంబూలపు వాసనకి అసలు అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో తాంబూలం కూడా ఒక ప్రత్యేకమైన నైవేద్యం. మామూలుగా ఏదో మనం ఆకు ఒక్క పెట్టేసి తాంబూలం సమర్పయామి అంటాం, కానీ తాంబూలం మంత్రంలో కూడా ఒకటి ఉంటుంది. ఏమంటారు దాంట్లో? కర్పూర చూర్ణ సంయుక్త నాగవల్లి దళేర్యుతం అని అంటాం. అని ముక్తాచూర్ణ సమాయుక్త తాంబూలం ప్రతిగృహ్యత. అమ్మవారికి అక్కడ అవన్నీ అలా ఇస్తున్నాం. అంటే ముక్తాచూర్ణం, సున్నవన్నీ సముద్రం నుంచి వచ్చిన మంచి ముత్యాలని కాల్చి పొడి చేసినటువంటి ముత్యాల పొడి, అది సున్నం. పచ్చ కర్పూరం చక్కగా పొడి పొడిగా చేసి, అంటే ఇలా నలిపితే నలిగిపోతుంది అది, ఆ పొడి వేసిన కర్పూరం. ఆ తర్వాత ఇంకా ఇతర చాలా దినుసులు ఉంటాయి, అవన్నీ వేసి, అంటే జాజికాయ, జాపత్రి, యాలక్కాయలు, లవంగాలు, వక్కలు, ఈ కొబ్బరి,
మళ్ళీ తీపిగా కూర్చటానికని ఒక రకమైన చక్కెర లాంటి పదార్థం, గుల్కంద్, ఇన్ని రకాల పదార్థాలు వేసి ఒక ప్రత్యేకమైన తాంబూలం తయారు చేస్తారు అమ్మవారికి. ఆవిడ ఆ తాంబూలం వేసుకుంటేట దిగంతరాలన్నిటికీ ఒక్కసారి ఈ వాసన గుప్పుమంటుందిట. ఆ వాసన గుప్పుమని ఆ వాసన వల్ల అందరూ ఆవిడకి వైపు ఆకర్షింపబడిపోయి వచ్చేస్తారట. ఎక్కడెక్కడ వాళ్ళు ఆకర్షింపబడిపోయి వచ్చేస్తారట. అసలు అలాంటి దిగంతరాల వరకు వ్యాపించేటటువంటి సుగంధం ఉన్నటువంటి అవి వేసుకుంటుందట ఆవిడ. అటువంటి తాంబూలం. ఆ తాంబూలం వేసుకుంటే పెదాలన్నీ అప్పుడు ఎర్రగా అయిపోతాయి చక్కగా. ఆవిడ చేసేటటువంటి ప్రతి పని, ఆవిడకి అలంకరించిన ప్రతి వస్తువు, ఆవిడ శరీరంలోని ప్రతి అంగము ఎంత అందంగా, ఎంత ముగ్ధ మనోహరంగా, అందరినీ తన పట్ల ఆకర్షించుకునేలాగా ఆ విధంగా ఉన్నది లలితాదేవి ఆకారం అని చెప్తున్నాయి ఈ 2 శ్లోకాలు. చాలా గొప్పగా ఉన్నాయమ్మా. మీరు చెప్తుంటే కళ్ళకు గట్టినట్టు ఇలా ఒక్కొక్క పాట హీరోది ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా అయితే డైరెక్టర్ ఇలా చూపిస్తారో ఆ విధంగా అమ్మవారి యొక్క ప్రతి ఒక్క నుదురు, కళ్ళు, ముక్కు పుడక, పెదాలు, పళ్ళు, అబ్బబ్బా ఇంత చక్కగా వర్ణించగలగడం అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వినడానికైతే చాలా మంచిగా అనిపించింది అమ్మ. తర్వాత ఏంటని కూడా తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్గా ఇంకొక ఎపిసోడ్లో దీనికి కంటిన్యూ చేద్దామమ్మా. ఇంత సహనంగా, ఇంత ఓర్పుగా, ఇంత వివరంగా మా అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలమ్మా.